వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు మరోసారి క్రికెట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ మిచెల్ మార్ష్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టులో 5 కీలక ఆటగాళ్లు టీమిండియాకు భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్. 2025వ సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ఫామ్లో మార్ష్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్మెన్లలో ఒకటిగా మార్ష్ ఎదిగాడు. ఈ సంవత్సరంలో అతను 11 టీ20 ఇన్నింగ్స్లలో 40.78 సగటుతో 164.57 స్ట్రైక్ రేటుతో 367 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో బంతిని బలంగా బాదాలనే అతని దూకుడు, పేస్ మరియు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత బౌలర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచగలదు. మార్ష్ను త్వరగా అవుట్ చేయకపోతే అతను కొద్ది ఓవర్లలోనే మ్యాచ్ను తమ వైపు తిప్పుకోగలడు. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు ట్రావిస్ హెడ్. ఇటీవలి కాలంలో హెడ్ పెద్దగా ఫామ్లో లేకపోవచ్చు, కానీ అదే అతన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. విమర్శకుల నోళ్లు మూయించాలని అతను భావిస్తున్నాడు. అంతేకాక భారత్పై మెరుగ్గా ఆడిన చరిత్ర అతనికి ఉంది. టీ20లో భారత్పై 8 ఇన్నింగ్స్లలో 150.89 స్ట్రైక్ రేటుతో 255 పరుగులు చేశాడు. అతని సహజమైన దూకుడు టీమిండియాకు ప్రమాదకరంగా మారచ్చు. ఈ సిరీస్తో కంబ్యాక్ ఇవ్వాలని హెడ్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. మరి హెడ్ను ఆపడానికి ఇండియా ఏ వ్యూహంతో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. ఇక ఈ లిస్టులో ఉన్న మూడవ ఆటగాడు జోష్ హాజెల్వుడ్. ఈ స్టార్ బౌలర్ కేవలం వేగంపైనే కాకుండా బంతిని వేసే ఖచ్చితత్వం మరియు సీవ్ మూవ్మెంట్ పై ఆధారపడే బౌలర్. అతను ఈ సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం ఉన్నప్పటికీ అతడి బౌలింగ్తో ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా పిచ్లో లభించే అదనపు బౌన్స్ మరియు సీమ్ మూవ్మెంట్ను ఉపయోగించుకుని భారత టాప్ ఆర్డర్ను హాజెల్వుడ్ కుప్పకూల్చే ప్రమాదం ఉంది. డెత్ ఓవర్లలో కూడా అతను ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేసి హిట్టర్లను ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి హాజెల్వుడ్ను మన బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక వైట్ బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా. సొంత గడ్డపై ఆడడం అతనికి అదనపు ప్రయోజనం. ఆస్ట్రేలియా పిచ్లపై అతనికి ఉన్న అవగాహనతో బంతి వేగాన్ని మార్చి బ్యాటర్లను సులభంగా బౌల్తా కొట్టించగలడు. వన్డే సిరీస్లో 2వ వన్డేలో 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటర్లను జంపా బాగా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా కుడి చేతివాటం బ్యాటర్లపై జంపాకు మంచి రికార్డు ఉంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు అభిషేక్ శర్మ వంటి స్పిన్నర్లను ఎదుర్కొనే బ్యాటర్లకు కూడా జంపా యొక్క గూగ్లీలు మరియు క్విక్కర్ బంతులు ఇబ్బంది కలిగించవచ్చు. అతను మిడిల్ ఓవర్లలో టీమిండియాను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు టిమ్ డేవిడ్. ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన పవర్ హిట్టర్లలో టిమ్ డేవిడ్ ఒకడు. బౌండరీలను సులభంగా క్లియర్ చేయగల అతని సామర్థ్యం వలన కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. ఇటీవల సిపిఎల్ 2025లో 212 పరుగులు, దక్షిణాఫ్రికాపై 3 మ్యాచ్లలో 150 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా అతన్ని నెంబర్ 4 లేదా 5వ స్థానంలో ఉపయోగిస్తుంది. చివరి 5 ఓవర్లలో అతన్ని అవుట్ చేయడంలో భారత్ విఫలమైతే ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని మైదానాల్లో తన పవర్ హిట్టింగ్తో అతను విధ్వంసం సృష్టించగలడు. ఇలా ఈ 5 ఆస్ట్రేలియా ప్లేయర్స్ వారి నైపుణ్యాలు మరియు అనుభవంతో రాబోయే టీ20 సిరీస్లో టీమిండియాకు ఖచ్చితంగా పెద్ద ముప్పుగా మారగలరు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ స్టార్ ఆటగాళ్లను ఎదుర్కొని సిరీస్ను ఎలా సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.